మోక్షపటం ఇది టాలీవుడ్ మూవీ. ఇప్పుడు మనకి ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes అయితే ఉంది. ఇది క్రైమ్ అండ్ సస్పెన్స్ జోనర్లో అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో అయితే 3 స్టోరీస్ అయితే ఉంటాయి. అవేంటంటే, మంచి మనసున్న క్యాబ్ డ్రైవర్ తన ఫ్యామిలీ కోసం దాచుకున్న డబ్బును నమ్మిన ఫ్రెండ్ చేతిలో ఇచ్చి కోల్పోతాడు. నెక్స్ట్ స్టోరీ వచ్చేసి పాస్పోర్ట్ ఆఫీస్ ఎంప్లాయీ తన గర్ల్ ఫ్రెండ్ చేత మోసపోయి అప్పుల్లో కూరుకుపోతాడు. ఇంకా లాస్ట్ స్టోరీ వచ్చేసి పెళ్ళైన మహిళ సైకో హస్బెండ్ను చంపేందుకు తన ఫ్రెండ్తో ఒక గ్యాంగ్ని అయితే హైరింగ్ చేస్తుంది. సో ఈ 3 డిఫరెంట్ కథలు బ్లాక్ మనీ ఉన్న హోటల్ బ్యాగ్ చుట్టూ తిరుగుతూ చివరకు అవన్నీ ఎలా కలుస్తాయి, వాటి ఫైనల్ రిజల్ట్ ఏంటనేది కథ అనమాట. ఈ మూవీ 3 డిఫరెంట్ కథల చుట్టూ తిరిగి చివరికి వాటి మధ్య ఉన్న కామన్ లింక్ని అయితే ఇంట్రెస్టింగ్గా రివీల్ చేస్తుందా లేదా అన్నది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. సో ఇంకా నాకు ఎలాగ అనిపించిందంటే, ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ చాలా పేషెన్స్ అయితే అవసరం. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. 3 డిఫరెంట్ కథల మధ్య కనెక్షన్ ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. క్లైమాక్స్ అయితే మన అంచనాలు వెయ్యలేని ట్విస్టులతో అయితే మనకి షాక్ని అయితే ఇస్తారు. ఇంకా క్యారెక్టర్స్ పరంగా ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ అయితే డిఫరెంట్ షేడ్స్తో చాలా అట్రాక్ట్ అయితే చేస్తుంది. ఇంకా బీజిఎం కూడా చాలా సీన్స్లో థ్రిల్ ఫీలింగ్ అయితే బాగానే ఎలివేట్ చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా స్టోరీకి అనుగుణంగా పర్ఫెక్ట్గానే ఉంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే స్లో స్క్రీన్ ప్లే. కొన్ని సీన్స్లో అయితే అనవసరంగా సాగదీశారేమో అని అనిపించింది. దానివల్ల చూస్తున్న వాళ్ళకి సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయితే ఉన్నట్టే ఉంది అని అనిపిస్తుంది. స్టోరీ వెళ్ళే విధానం ఆకట్టుకున్న కొన్ని చోట్ల అయితే వ్యూయర్స్ కొంచెం బోరింగ్ అయితే అని అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మోక్షపటం ఒక డీసెంట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. సినిమా చాలా స్లోగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ అండ్ బీజిఎం వ్యూయర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తాయి. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ మూవీని ఒక్కసారైనా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.5 out of 5 అయితే ఇస్తున్నాను. సో ఓకే, ఇక్కడతో వీడియో ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Workers signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.